గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? ఏం చేశారా? ఇక్కడికే ఏం చేశారా? అక్కడే కూర్చోబెట్టు. వద్దు వద్దు, ప్రవేశపెట్టు. సందిగ్ధ ఫలితం. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఏమి భాషాభిమానం! కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. ఆటలో కూకున్న రాజుగారికి కులాసలకే తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తని పిలిపించండి, చూసుకుంటాం. అబ్బే మరేమి లేదు, వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో, మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు, ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? కార్తికేయ మహారాజులకు. మీరు? చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం. అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మే చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండి. ఓ అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండి. అనగనగనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక పల్లకి, ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండో, ఆ మనిషిని దోసుకోవాలా. ఎట్టా 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 చెప్పవా? చెప్పండి. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దబీమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోల్తాం, ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుందో. ఇంకోటి 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 అడగండి అడగండి. రాజుగారి కోటలో డబ్బు ఉందో? ఉందా? ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా. అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్లు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, ధనాకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం, ధనం దోచుకుంటాం. ఇది కూడా బాగానే చెప్పినారా? చివరిది తోటలో రాకుమారు ఒంటరిగా కూకొనుందో, దాన్ని ఎత్తికెళ్ళాలా. ఎట్టా? ఏమిటా ప్రశ్న? మీరుండండి మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్తాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే. వీళ్ళు చెప్పినేని దొంగలు చేసే పనులే గనక అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కాకపోవడం ఏమిటి? మహారాజా, అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయని చెప్పాలి గాని ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా? మహారాజా, వీళ్ళు దొంగలని తేలిపోయింది, వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు. అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి, ఆమె తప్పకుండా మమ్మల్ని వరిస్తుంది. చెలికత్తెను పిలిపించిన సాలో వరిస్తదే. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి.
విజయ తెచ్చి ఎక్కడికి వెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ నా మదనిక కనిపించనే లేదు. ఇక నీకు యువరానే కనిపిస్తుంది. మనం ఇంత కట్టపడి యాసలు వేసుకొని రావడం అంతా దండగా 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 పోతా వెళ్ళిపోదామా. వందనాలు. మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు. మన మదనికో ఇప్పుడు కనిపించావా? మగలు నేను నీ ఆయన ఎవరో చూడు. మదనిక, నేను పద్మావతిని కలుసుకోవాలి. అయితే ఇప్పుడే చెప్పొస్తాను. ఆ, నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా? అంతేగా మరి. మదలకు ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి. మనం ఇక్కడ వినోదం చేసుకుందాం. ఏం బుగ్గలు మళ్ళా మొగ్గలు. యువరాణి 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 ఏమిటి ఏమిటా కాగ్గోలా? ఏమైంది? ఏం లేదమ్మా, తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు. ఇక్కడికా? మీరే స్వాగతం చెప్పి మంగళహారతులు ఇస్తూ తీసుకొస్తున్నారా? కొండవతలకి. మేం కాదమ్మా, మహారాజా వారే పంపించారు. వారనుమతితోనే వస్తున్నారు. ఓహో, సరే ఆహ్వానించండి. ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు. శుభమస్తు దేవి, కళ్యాణమస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్నా చంద్రప్రభా యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభ యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమత? ఆ, యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా? అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. రా, ఇటు వెళదాం. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా ఆ వినోదం అనుభవించవా పద్మావతీదేవి? సోదర్ 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 దక్షిణ్, ఏం సోదరుతారు? చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే. అవును, వచ్చారు. మనల్ని దొంగల కింద కట్టారే. అవును. వాళ్లే దొంగలు. ఆ? వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా? అనగా అతికించిన గడ్డాలు. నిజం. నిజమా? మన గడ్డాలేవన్నంత నిజం. అయితే వెంటనే ఈ సంగతి మహారాజుల వారికి చెప్పాలి. చెప్పాలే. పద సోదరుతారు, పద. ఇటు. ఎక్కడికో రెండో రెండో అనుమతి లేని లోనకి వెళ్ళకూడదు, లోనకి వెళ్ళంది అనుమతి దొరకదు. ఇదేం తికమక వ్యవహారం అయ్యా? ఇది రాజ్యం ఆచారం. రెండో. అవును, ఇంతకు మీకేం కావాలా? మమ్మల్ని దొంగలన్న వాళ్లే దొంగలని మహారాజు గారికి చెప్పాలి. నీ మొఖాలే దొంగ మొఖలాగా ఉన్నాయే. అలా ఎందుకుంటాం నాయనా? మేము వివాహ పుత్రులం. అనగా పెళ్లి కొడుకులం. అలాగే ఇంకో ఇద్దరు గడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్టా తెలుసు? వరగటానికి వెళ్ళారా? జాగ్రత్త మాట్లాడు. ఇంతకీ మేమెవరో తెలుసా? వాళ్ళ గడ్డాలు గడ్డాలు కావాలి, పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు? సోపడా. ముందు చూస్తే గడ్డ ఉంది, తర్వాత చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది. మీ కళ్ళకేమన్నా జబ్బేమో? అది మా తండ్రికి. అది అంటరోగం కాదు, మాకు రాదు. సరే, వాళ్ళ పెట్టుడు గడ్డాలని ముందు నాకు చూపించండా, నేను నమ్మకే రాజుగారికి చెప్పాలా? ఇది ఈ రాజ్యం ఆచారం. అవును. రుజువు చేయలేకపోతే శిక్ష అంటే తెలుసా? ఏంటి? మ్మ్. సోదరుతారు, అయినా భయం లేదు, రుజువు చేద్దాం.
పద్మా పద్మా ఏమిటిది? గడ్డం. గడ్డమే. ఎవరిది? ఎవరిది ఇదేమిటి? ఈవిడ గారు అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వారితో విహారాలు సాగిస్తోంది. ఆ మాట అడగరే? ఓ ఇది అడగాలి కదా. అడగండి బావగారు. నేనెన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోటలోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి. ఓ ఇది అడగాలి కదా. పద్మ ఏమిటమ్మా ఇది? క్షమించండి నాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు? నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూసారా చూసారా దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందో? అందుకే చెప్పాను తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని. విన్నారా నా మాట? విన్నారా అని? ఇప్పుడు విన్నాను కదా. అయితే వెంటనే ముహూర్తం పెట్టండి. నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి? ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా. మహారాజా ఏమిటి ఏమిటి అరుపులు? నక్కలు కూస్తున్నట్టున్నాయి. కోట దగ్గరకు వచ్చి నక్కలు పీయడం ఏమిటి? ఇదేదో అపశకునంలా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏమిటి అకృత్యం మంత్రి గారు? ఎన్నడూ లేనిది పట్టపటేరికి ఇలా విజృంభించింది. రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు అదే అపశకునుని భయపడుతూ ఉంటే ఈ ఏనుగులా విధ్వంసం చేసింది. నీవన్నీ మూఢనమ్మకాలక్క. నక్కలు, ఏనుగులు, అపశకనాలు. సూరవర్మ నీవన్నీ ఆధునిక భావాలు. ఈ అశుభాలు అమంగళాలు నీకు ఇప్పుడే అర్థం కావు. సర్లేండి, దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే. ఏం భయం లేదు మహారాణి. దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకునాలు అవే తొలగిపోతాయి. జరిపించండి. అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి, యజ్ఞయాగాదులు నిర్వహించండి. అలాగే మహారాజా. భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. భైరవద్వీపపాలిని. ఓం హ్రీం 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 భైరవద్వీపపాలిని. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం గరట.
అర్పణ కాబోతున్న అదృష్టశాలి లెమ్ము.